ఇది బస్తీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఇక ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా విజయవాడలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్లో అధిక సంఖ్యలో బెజవాడ వాసులు పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ వాక్లో ఎన్జీఓలతో పాటు నగర యువత పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. వరల్డ్ టూరిజం డేని పురస్కరించుకొని ఇవాళ కల్చరల్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ ఆల్ ఇదే థీమ్తో విజయవాడ మొగల్ రాజ్పురం కేవ్స్ దగ్గర నుంచి కాళేశ్వరం మార్కెట్ దాకా హెరిటేజ్ వాక్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క హెరిటేజ్ వాక్ ఉద్దేశం ఏంటి, ఈసారి సెలెక్ట్ చేసుకున్న థీమ్ యొక్క సారాంశం ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ శ్రీకాంత్ ఐఏఎస్, సెక్రటరీ ఫర్ కల్చర్ అండ్ టూరిజం విత్ అస్. సార్ చెప్పండి, ఈ యొక్క హెరిటేజ్ వాక్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది, ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఆ థీమ్ బేసిస్ కూడా ఏంటి? వాళ్ళ మనకి వస్తున్నటువంటి వారసత్వ సంపద మొత్తం రాబోయేటటువంటి తరాలు కానీ, యువత కానీ, పిల్లలకు కానీ వీరందరికీ కూడా తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హెరిటేజ్ డే దినోత్సవ సందర్భంగా, ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా ఒక 4 కిలోమీటర్ల హెరిటేజ్ వాక్ ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ దాదాపు 1600 సంవత్సరాల పూర్వమే మనకి ఇక్కడ వివిధ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల యొక్క ఆధారాలు, లేకపోతే మానవ కట్టడాల యొక్క ఆధారాలు ఉన్నాయి. ఇవి మనం చూసి గర్వించదగ్గ విషయం. వీటిని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు కానీ, లేకపోతే ఇతరులు కానీ మన యొక్క వారసత్వ సంపదని స్ఫూర్తిగా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ 4 కిలోమీటర్ల వాక్ అందరికీ తెలిసొచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, మొత్తానికి ఇవాళ ఈ హెరిటేజ్ డేని సందర్భంగా పురస్కరించుకొని విజయవాడ మొగల్ రాజ్పురం కేవ్స్ దగ్గర నుంచి కాళేశ్వరం మార్కెట్ దాకా ఈ యొక్క వాక్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న మొగల్ రాజ్పురం కేవ్స్ దగ్గర. సింపుల్గా చెప్పాలంటే విజయవాడలో ఉంటున్న వాళ్ళకు కూడా మొగల్ రాజ్పురం గుహల యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. లైక్ మీరు చూస్తున్నట్లుగా ఈ యొక్క మొగల్ రాజ్పురం కేవ్స్లోనే ఫర్ ద ఫస్ట్ టైం బ్రహ్మ, విష్ణు, శివుడికి సంబంధించిన కేవ్స్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ రాక్ స్ట్రక్చర్ ఇక్కడే ఫామ్ అయ్యాయి అని అంటే నిజంగా అది మనకి గర్వకారణం. అలాగే ఈ మొగల్ రాజ్పురం కేవ్స్లోనే వెనకాల సైడ్ అమ్మవారు అంటే రాక్షసుని సంహరించిన వేళ ఏదైతే అవతారంలో ఉంటారో అదే అవతారంలో కూడా ఇక్కడికి దర్శనమిస్తూ ఉంటారు. ఇంత గొప్ప వారసత్వ సంపద ఉన్నటువంటి ఈ యొక్క మొగల్ రాజ్పురం కేవ్స్ మన విజయవాడలో ఉంటూ కూడా విజయవాడ వాళ్ళకి చాలా మందికి తెలీదు. సో ఇలాంటి మన వారసత్వ సంపద గురించి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కూడా తెలిసే విధంగా మన కల్చర్ని, హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ, ప్రిజర్వ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా నేర్పించే విధంగా ఉండాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ హెరిటేజ్ వాక్ ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దిస్ హస్ స్టార్టెడ్ ఫ్రమ్ మొగల్ రాజ్పురం కేవ్స్ టు కాళేశ్వరం మార్కెట్. కెమెరా పర్సన్ మురళితో దీప్తి, TV9 విజయవాడ నుంచి.